నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, లాప్రోస్కోపీ మరియు బేరియాట్రిక్ సర్జరీ విభాగాలు చూస్తుంటాను. మాది విధాత హాస్పిటల్, విజయవాడ. సో ఆల్కహాల్ వల్ల మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో మనకి బాగా డ్యామేజ్ అయ్యే అవయవాల్లో, మనం రెగ్యులర్ గా మన ప్రాక్టీస్ లో చూసే అవయవాల్లో ప్యాంక్రియాస్ ఒకటి. ప్యాంక్రియాస్ ఎందువల్ల డ్యామేజ్ అవుతుంది? రెండు రకాలుగా డ్యామేజ్ అవుతుంది. ఒకటి డైరెక్ట్ ఇంజరీ, రెండోది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అంటే లాంగ్ టర్మ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి మామూలుగా ఆల్కహాల్ సింగిల్ డోస్ తీసుకున్నా, లేకపోతే ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా, రెగ్యులర్ గా తీసుకున్నా, సో సింగిల్ డోస్తో కూడా మనకి ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. అది ఎంత తీసుకున్నాం అనేది కాదు, ఎన్ని రోజులు తీసుకున్నాం అనేది కాదు. ఇక్కడ ఒక్క డ్రింక్ తీసుకున్నా కూడా మనకి ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనకి ప్యాంక్రియాటైటిస్ రాకుండా ఉండాలంటే కంప్లీట్ గా ఆల్కహాల్ బంద్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎలా వస్తుంది మనకి ప్యాంక్రియాటైటిస్ అంటే? డైరెక్ట్ గా మనకి ప్యాంక్రియాటిక్ సెల్స్ ఇంజరీ జరిగి ఇన్ఫ్లమేషన్ వచ్చి కొన్ని ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ బాడీలోకి రిలీజ్ అయ్యి బాడీ బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బీపీ డౌన్ కావచ్చు, కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వెనక్కి రేడియేట్ అవుతుంది, కడుపు ఉబ్బరం వస్తుంది, నీరు చేరి కడుపులో. అదేవిధంగా లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి లంగ్ ఇంజరీ అయ్యి ఏఆర్డిఎస్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. ప్రతి అవయవం మీద దీని ఎఫెక్ట్స్ వచ్చి 100కి 10 మందిలో సివియర్గా బాడీ కొలాప్స్ కావడం జరుగుతుంది. 100కి 90 మంది సో సింపుల్ ట్రీట్మెంట్ తో రికవర్ అవుతా ఉంటారు. ఇంకొక రకం ఏంటంటే, మనకి ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ ప్యాంక్రియాటిక్ సిక్రీషన్స్ చిక్కదనం పెరిగి ఆ చిన్న చిన్న డక్ట్స్ లో స్టోన్స్ ఫామ్ అయ్యి బ్లాక్ అయ్యి ప్యాంక్రియాస్ స్లోగా డ్యామేజ్ అవుతూ ప్యాంక్రియాస్ లో ఉండే ఎగ్జోక్రైన్ సిస్టమ్ కానీ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ స్లోగా డ్యామేజ్ అవుతూ మనకి ఈ ఫైబ్రోజ్ అయిపోతుంది ప్యాంక్రియాస్. దాన్ని మనం క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. ఫస్ట్ మనకి డైజెషన్ కి సంబంధించిన ప్యాంక్రియాస్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అంటే డైజెషన్ కి సంబంధించిన ప్రోటీయేజ్, అమైలేజ్, లైపేజ్ అనే ఎంజైమ్స్ ప్రొడక్షన్ తగ్గిపోయి డైజెషన్ తగ్గిపోయేసి మనకి ఆహారం తీసుకున్నా కూడా సరిగా డైజెస్ట్ కాకుండా ఆయిల్గా అది మోషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్గా ఫ్యాట్ డైజెషన్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అందువల్ల మనకి ప్యాంక్రియాటైటిస్లో మనకి పెయిన్, ఇండైజెషన్ ఇవే కాకుండా మాల్అబ్జార్ప్షన్ వల్ల మనకి వెయిట్ లాస్ కూడా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. ఎంత తిన్నా కూడా సన్నగానే ఉన్నారు మా పేషెంట్స్ అని చెప్తా ఉంటారు. రీజన్ వచ్చి ఇదే, ఎగ్జోక్రైన్ ఫంక్షన్ మనకి హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల, ఇన్సఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. అదే విధంగా కొద్ది రోజులకి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతూ ఉంటే మనకి ఎండోక్రైన్ ఫంక్షన్ అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోయి మనకి టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ షుగర్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది మనకి ఇన్సులిన్ మీద ఆధారపడాలి. మామూలుగా రెగ్యులర్ గా వాడే చాలా యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ దీంట్లో పనిచేయవు. దానికి సపోర్టివ్ వాడాల్సిందే కానీ మెయిన్ గా ఇన్సులిన్ ట్రీట్మెంట్ మీద, ప్లస్ మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా లోపం వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఎంజైమ్ టాబ్లెట్స్ ఉంటాయి, ఇవి కూడా జీవితాంతం తీసుకోవాలి. సో అదే విధంగా మనకి ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది బాడీలో వన్ ఆఫ్ ది వరస్ట్ క్యాన్సర్. వచ్చిన తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యూజువల్ గా మనకి డయాగ్నోసిస్ లేట్ అవుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లో మనకి వచ్చే ట్యూమర్స్ లో డయాగ్నోసిస్ యూజువల్ గా డిలే అవుతుంది. అర్లీగా డిటెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. పేషెంట్ సిమ్టమ్స్ ఎక్కువ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి. సో డయాగ్నోసిస్ లేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ప్రోగ్నోసిస్ అంటే బతికే సర్వైవల్ రేట్ కూడా తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మా ప్రాక్టీస్ లో చూసిన వాళ్ళలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే బతకడం జరుగుతుంది. రేర్గా మనకి అర్లీగా డిటెక్ట్ చేయడము, సర్జరీ చేయడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసినప్పుడు మంచి లైఫ్ ఉండే అవకాశం ఉంది. సో అందువల్ల మనకి ఈ ఆల్కహాల్ అనేది మీరు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నట్టు ఎంత సిగ్నిఫికెంట్గా మనకి బాడీ మీద, ఎస్పెషలీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మీద పనిచేసి ఎన్ని జబ్బులకి కారణమవుతుందో మీరు అన్ని తెలుసుకున్నారు. సో దయచేసి మీరు ఆల్కహాల్ కన్జంప్షన్ అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఆపేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.